హూవర్ డ్యామ్ మీద నుంచి వ్యూ ఇది. సో ఇది రూలే అంటారు అనమాట. ఇక్కడ 23. సో ఇక్కడ 23 మొత్తానికి అలాగా ఫ్లెమింగో దగ్గరకు వచ్చాం. ఈరోజు మనం లాస్ వేగాస్కి వెళ్తున్నాము. లాస్ ఏంజలస్ నుంచి ఒక 3 to 4 hours డ్రైవ్ అనమాట ట్రాఫిక్ బట్టి. మధ్యలో ఈ పెద్ద ఫ్యూయల్ స్టేషన్ ఒకటి కనిపిస్తే ఆగాము. ఇక్కడ రెస్ట్ రూమ్స్కి వీటికి చాలా పెద్ద ఫ్యూయల్ స్టేషన్స్, మొత్తం 100+ పంప్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఈ ఎంట్రన్స్లోని పెద్ద క్యాక్టస్ చెట్టు ఒకటి ఉంది. ఇది ఫస్ట్ ఫేక్ అనుకుంటా, ఇది రియల్ చెట్టు లాగా ఉంది. ఇది మీదన పువ్వులు గట్రా ఉన్నాయి. మన ఫస్ట్ స్టాప్ 7 మ్యాజిక్ మౌంటైన్స్. బేసిక్గా ఇదే ఎందుకు పెట్టాడంటే మన ఈ నేచర్లోని హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేదా హ్యూమన్ ఇది ఏంటి అన్నది. అది ఇలాగా 7 స్తంభాలు రాళ్ళతోని, ఆ రాళ్ళని పెయింట్ చేశారు. వీటి వెనకాతల మన మెజెస్టిక్ ఈ నేచర్ అంతా, ఈ నేచర్ మధ్యలో చేయడమే ఈ గొప్ప. సెవెన్ మ్యాజిక్ మౌంటైన్స్ అయిన తర్వాత ఇలా తీసుకొచ్చిన వెజ్ దొన్న బిర్యానీ తింటున్నాను కార్లో కూర్చొని. రైతా 7 మ్యాజిక్ మౌంటైన్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. అంటే కలర్ఫుల్గా అది ఉంది కదా బేసిక్గా. లైట్ మేబీ ఇంత లైటింగ్ లేకపోతే అది అట్రాక్టివ్గా ఉండదు. నెక్స్ట్ ఆ మౌంటైన్స్ అంటే ఆ రాళ్ళన్నీ ఒకదానికొకటి అలా అతుక్కొని ఉండడం. అంటే వాడేం సిమెంట్ అది పెట్టలేదు మధ్యలో. ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్, ఇంత ఓపెన్ ప్లేస్లో గాలి ఉన్నా కూడా మంచిగా అది స్టాండ్ అయి ఉంది. అదొక ఆర్ట్ అనమాట బేసిక్గా. అదే ఫేమస్ అయింది కూడా. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో యూఎస్ఏలో వైజాగ్ మేము లింక్ పెడతాం, చూడండి. సో ఈ హూవర్ డ్యామ్కి ఒకవైపున ఆరిజోనా అనమాట, ఆరిజోనా స్టేట్. సో మన లాస్ వేగాస్ ట్రిప్ మనం కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మనం హూవర్ డ్యామ్కి వచ్చాము. ఇప్పుడు నేను ఆరిజోనా స్టేట్లో నించొని ఉన్నాను. మనం ఈ బ్రిడ్జ్ దాటుకొని ఆ బ్రిడ్జ్ దాటి అటువైపు వెళ్తే అది నెవాడా అయిపోతుంది అనమాట. నెవాడా స్టేట్లోని లాస్ వేగాస్ ఉంది. హూవర్ డ్యామ్ మీద నుంచి వ్యూ ఇది. సో ఇది మొత్తం ఆరిజోనా స్టేట్. ఇది ఈ రివర్ మీద, ఇది కొలరాడో రివర్. ఇది ఆ రివర్ మీద ఈ డ్యామ్ కట్టారనమాట హూవర్. ఎంత వేడిగా ఉందంటే ఇక్కడ కూలింగ్ స్టేషన్లని బయట ఏసీ కూలర్ లాంటి ఒక ఇది పెట్టారు. సో మన ఇందాలు చూసిన బ్రిడ్జ్ మీద ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి ఇది పార్కింగ్. పెద్ద 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 బస్సులతో వచ్చారు జనాలు. ఈ హూవర్ డ్యామ్ ఒక మేజర్ అట్రాక్షన్ లాస్ వేగాస్లో. అలాగా ఆల్మోస్ట్ ఒక 2-3 ఫ్లోర్ల మెట్లు ఎక్కి వచ్చాము బ్రిడ్జ్ మీదకి. బ్రిడ్జ్ డైరెక్ట్గా ఈ రోడ్డుకి పక్కన మనకి నడవడానికి, పెడెస్ట్రియన్స్ నడవడానికి ఇలాగ చోటించాడు అనమాట. అది మొత్తం నెవాడా అందాలి. సో ఇందాక మనం ఆ కిందకి వెళ్ళాము అనమాట. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు మీద నుంచి మొత్తానికి ఈ మీదకి వచ్చాము. ఫస్ట్ మన ఆ పార్కింగ్
పార్కింగ్ లాట్ నుంచి స్టార్ట్ చేసి ఆ వ్యూ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి ఇలాగా ఈ నెవాడా, అరిజోనా టైమ్ టవర్స్, క్లాక్ టవర్స్ నుంచి అటువైపు డ్యామ్ చూసి కింద వాటర్. ఇట్లా ఎలా ఉంది హూవర్ డ్యామ్? ఎలా ఉంది? 2 స్టేట్లు కవర్ చేసావు, ఎలా ఉంది మిన్ను? మనం ఇప్పుడు నెవాడా తిరిగి నెవాడాకి వచ్చాం. బ్యాటిల్ బోర్న్ నెవాడా అంటే 1997లోని ఈ బ్యాటిల్ బోర్న్ అనే ఒక బిరుదు నెవాడా స్టేట్కి ఇచ్చారు. ఇది 36th స్టేట్ ఈ 50 స్టేట్స్ యూనియన్లో చేరడానికి. సివిల్ వార్ జరుగుతున్నప్పుడు చేరినందుకు ఏ గొడవలు ఫైట్స్ ఇంటర్నల్ నెవాడాలో జరగకుండా ఇది బ్యాటిల్లో పార్టిసిపేట్ చేసింది నెవాడా. సో అందుకు దానికి బ్యాటిల్ బాన్ అన్న ఒక బిరుదు వచ్చింది. వైజాగ్ మామ వైజాగ్ అత్త ఫోటో తీయించుకుంటున్నారు నెవాడాలో. వచ్చింది ఫోటో. సో ఇది స్లింగ్ షాట్. మా ఫ్రంట్న 2 చక్రాలు, వెనకాతలు 1 చక్రం ఉంటుంది. ఇది రివర్స్ ఆటో ఇది. సో ఫ్లెమింగోకి అయితే మనం వెళ్తున్నాం గ్యాంబుల్ చేయడానికి. వెనకాతలో ఉంది సీజర్స్ ప్యాలెస్, అదొక చాలా ఫేమస్ కసినో రిసార్ట్. వాళ్ళ కొంతమంది ఉంటారు, మిగతా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బెలాజియో రిసార్ట్ అది. దాని వెనకాతలే కాస్మోపాలిటన్. ఇది ఐఫిల్ టవర్. ఒక పెద్ద లిమోజిన్ అన్నమాట. సో ఇదొక ఫుడ్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ షవర్మా, డోనర్, హైరో, ఫలాఫల్ ఇదంతా గ్రీక్ జర్మన్ స్టైల్. మనం ఇంకా ముందుకెళ్తే పిజ్జా, రామెన్, ఇలా మనకు కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. ఇది బెలాజియో క్యాసినో దగ్గర ఒక చిన్న వాటర్ షో అనమాట. ఇది ఉంది కదా, అది తిరుగుతూ ఉంటుంది నంబర్లతోని. ఒక బాల్ రిలీజ్ అవుతుంది మన బెట్లు అయిపోయేటప్పటికి. ఇదిగోండి బాల్ వచ్చేసింది. ఆ బాల్ దేని మీద పడుతుంది అన్నది మనం బెట్ చేయాలన్నమాట. ఇందులో రకరకాల బెట్టింగ్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఏ నెంబర్, అది మనకు మ్యాక్సిమం ఇది ఇస్తుంది. సో ఇది రూలే అంటారు అనమాట. ఇక్కడ 23. సో ఇక్కడ పెట్టింది కాబట్టి మనం రెడ్ బెట్ చేసాం, దీని మీద బెట్ చేసాం. సో ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబబిలిటీ అనమాట.
ఇప్పుడు రెడ్ బ్లాక్ అనుకోండి చాలా ఎక్కువ ప్రాబిలిటీ కాబట్టి అక్కడ తక్కువ మనకి ఇది వస్తుంది అనమాట. $5 మినిమం. సో ఇలా అనమాట మనం బెట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఏది ఇక్కడ 0 ఉన్నాయి, అది గ్రీన్ అనమాట. ఈ మిగిలిన బ్లాక్ రెడ్ కాకుండా ఈవెన్ నెంబర్స్ మీద చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ మీద, సెకండ్ హాఫ్ మీద, లేదా ఒక్కొక్క నెంబర్ మీద పెడితే మనకి ఎక్కువ వస్తుంది అనమాట. సో అలా మనం వేరే వేరే బెట్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. 22 బ్లాక్ మీద వచ్చింది. సో మనం $2 పెట్టాం కదా, దానికి ఇంకో $2 వస్తుంది. అక్కడ పెట్టింది పోయిందనమాట. సో అలాగా రూలే డోంట్ బెట్ ఎనీ. సో ఇలా ఉంటుందన్నమాట కసినో లోపల. ఆ వెనకాతల జస్ట్ కొన్ని సెంట్స్కి మనం నొక్కుకొని ఆడుకునేవి. ఇక్కడ క్రాప్స్ ఆడుతున్నారు. అంటే ఒక 2 డైస్తోని డైస్ ఇసిరినప్పుడు ఎంత పడుతుంది అన్న దాని మీద, నెక్స్ట్ ఎలా 7 కంటే తక్కువ పడుతుందా, 7 కంటే ఎక్కువ పడుతుందా, అలా ఒక డైస్ ఇసురుతారు. దాని మీద ఇంకా రకరకాల బెట్లు అనమాట. సో ఇలాగా ఇక్కడ హార్స్ రేసింగ్, దీని మీద హార్స్ రేసింగ్ సిమ్యులేషన్ ఇది. ఇక్కడ హార్సులు పరిగెడుతున్నాయి. సో మనం ఇప్పుడు ఇందాక చూసింది బెలాజియో. ఆ బెలాజియో నుంచి మనం సీజర్స్ ప్యాలెస్కి వెళ్ళాలన్నా, లేదా మనం వెళ్దాం అనుకున్నది ఫ్లెమింగోకి వెళ్ళాలన్నా ఇలాగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయన్నమాట. మనం కింద రోడ్డు మీదకి వెళ్ళి ఆ సిగ్నల్ కోసం వెయిట్ చేయకుండా ఇలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కట్టారు. సో డైరెక్ట్గా దీని నుంచి ఒక కసినో నుంచి ఇంకో కసినోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ కసినోస్ ఏంటంటే 24/7 ఉంటాయి. వాళ్ళు షిఫ్ట్ల మీద పనిచేస్తుంటారు అనమాట డీలర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రైడే నైట్ ఇలా వచ్చేసి ఒక్కొక్క కసినోలో కొంత టైం స్పెండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ కసినోకి వెళ్తారు. సో అలా అనమాట. ఒక్కొక్క గేమ్, మేజర్ గేమ్స్ మేము చూసేవి బ్లాక్ జాక్, రష్యన్ రూలే. సో ఈ 2 గేమ్స్ మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. పోకర్, టెక్సస్ హోల్డెమ్ పోకర్ కూడా మనకు ఐడియా ఉంది, కానీ అది ఆడడానికి ఎక్కువ ఇది కావాలన్నమాట. ఏదో కళాకృతి పెట్టాడు ఇక్కడ, గుర్రం చేప కాంబినేషన్తో. మొత్తానికి అలాగా ఫ్లెమింగో దగ్గరకు వచ్చాం. మనం ఇప్పుడు ఇస్తాన్బుల్ మెడిటరేనియన్ దగ్గర ఈరో, డోనర్, షవర్మా ఇవి తీసుకోవడానికి వచ్చాము. ఇది చేస్తున్నారు చూడండి, అది షవర్మా షేవర్ అనమాట. మనం ఇలా చాకుతోనే కొయ్యకుండా అది షేవ్ చేయొచ్చు. అది గేమ్ ఈజీ క్రాప్స్ ఆడుతున్నాం. ఇందులో ఏంటంటే ఈ డైస్ ఉంది కదా, అది ఏం పడుతుంది అన్నది మనం చూడాలి. ఇష్టం వచ్చేసి పెట్టుకెళ్ళిపోకే $3 ఉంది డూడ్. అది ఏంటంటే ఈ పర్టికులర్ నంబర్ పడుతుంది అన్నది మనం బెట్ చేస్తున్నాం. ఇవ్వనుకో ఈ 2 to 6 లేదా 8 to 12 ఏదైనా పడచ్చు అన్నది బెట్ చేస్తున్నాం మనం. ఒక్క నిమిషం ఆగు, అది ముందు బయటికి వెనక్కి తోసి చెప్తాను. అనవసరంగా $3 తప్పెట్టుకోవడం కంటే ఇదేంటో కనుక్కుందాం ముందు. అసలు వెళ్ళి కూర్చుని ఇదంతా నా వల్ల అయ్యే పని కాదు. నవీన్ ఆడు, ఏదో ఒకటి దాని మీద పెట్టి అది. సో మనం ఏమి 8 నుంచి 12 మధ్యన ఏదో ఒకటి పడుతుంది అన్నది. ఇది కొడితే ఇదిగో 8 నుంచి 12 మధ్యన ఏదో ఒకటి పడాలి. 6 పడింది కాబట్టి మనం దుకాణం సర్దుకొని ఆగాగు. ప్లేస్ యువర్ బెట్స్. మనం ఆల్రెడీ బెట్ లాక్ అయింది. 6
Lizzie 6, down behind, Nick Field. సరిగ్గా కనబడట్లేదు Time to place your bets. కెమెరాలో Come on now. We're moving along, singing a song and let's you సో నేను ఒక పీన్యా కొలాడా, గాయత్రి ఒక స్ట్రాబెర్రీ, మిన్ను ఒక స్ప్రైట్ విత్ ఫ్యాన్సీ చెర్రీస్. నవీన్ ఇప్పుడు ఏవి మాట్లాడే పరిస్థితుల్లో లేడు. మనం $10 పెట్టి రష్యన్ రూలేలో ఇప్పుడు $51 గెలిచాము. ఆ గెలిచిన స్ట్రీక్ అలాగా కంటిన్యూ చేయాలన్న పట్టుదలతోని యుఎస్ఏలో వైజాగ్ మామ తెగ ఆడుతున్నాడు. సో మొత్తానికి ఈరోజు రాత్రికి వెల్కమ్ టు లాస్ వేగాస్ అన్న సైన్ దగ్గరకు వచ్చాం. వేగస్ అంతా చూసుకొని లాస్ట్కి వెల్కమ్ టు లాస్ వేగాస్ అన్నదానికి వచ్చాం.